సిద్దిపేట జిల్లా గువ్వలేగి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రామానికి రోడ్డు సరిగ్గా లేకపోవడం, ప్రతి ఒక్కరికి అందుబాటులో 24 గంటలు గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని తెలియజేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఆశీర్వదిస్తే ఈ రోడ్డు వ్యవస్థ కానీ మన ఊరికి కనీసం బస్ సౌకర్యం కూడా లేని విలేజ్ ఉంది ఇది. దయచేసి అందరు నన్ను ఆశీర్వదిస్తే మేము ముందుకొచ్చి ఇవన్నీ తీర్చడానికి నేను ముందుంటాను. గతంలో కూడా నన్ను ఎంపీటీసీగా ఆశీర్వదించి నన్ను పంపినారు మండలికి. ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను. దయచేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కూడా మనకు లేదు. మళ్ళీ ఒకటి వాటర్ సమస్య కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ డ్రైనేజీలు కూడా అధ్వానంగా ఉన్నాయి. అవి కూడా డ్రైనేజీలు కూడా కట్టించడానికి నేను గ్రామ పంచాయతీ నిధులతోని, అలాగే మన ఎమ్మెల్యే గారి నిధులు కానీ ఎంపీ నిధులు కానీ తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికై పోరాడతానని మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే నేను ముందు చెప్పేది ఏంటంటే, నేను కూడా ఊళ్ళోనే ఉంటాను, ఎక్కడ బయటకు పోయేటోని కాదు. నేను మీ అందుబాటులో ఉండి ప్రజాసేవకై ఎక్కడ కానీ హాస్పిటల్ కానీ ఇంకా వగైరా ఏవైనా సమస్యలు ఉన్నా కానీ నేను ముందుండి తీసుకెళ్లే పూర్తి బాధ్యత తీసుకుంటాను నేను. అయితే మీరు గతంలో కూడా చూసారు, ఎంపీటీసీ చేసినప్పుడు కూడా ఎక్కడ పోయినా ఏ సమస్య వచ్చినా కానీ, భూముల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఉన్నా కానీ నేను అన్నీ నెరవేర్చాను, ప్రయత్నం చేసినాను. ఇంకా కొన్ని ఏమన్నా మిగిలి ఉంటే కూడా ఇప్పుడు మనం ఆశీర్వదిస్తే మీకు ఇవన్నీ నెరవేర్చేందుకు నేను ముందుంటానని కోరుతున్నాను.